ఓషన్ గేట్ అనే ఒక సబ్మర్సిబుల్ వెహికల్ 5 పీపుల్ని అండర్ వాటర్ తీసుకెళ్ళి లోపల ఇంప్లోడ్ అయింది. సో ఆ 5 పీపుల్ చనిపోయారు. సో దీనికి మెయిన్ రీజన్ గమ్ అని చెప్తున్నారు. అవును, గమ్ వల్ల ఎలా ఈ ఇన్సిడెంట్ అయింది అనుకుంటున్నారా? ఇప్పుడు చూద్దాం. ఓషన్ గేట్ అనేది ఒక సబ్మర్జిబుల్ వెహికల్ అనమాట. సో దీని మెయిన్ పర్పస్ ఏంటో ఈ 5 పీపుల్ అనేది చనిపోయారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి, ఎక్కడ డిఫాల్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దీని మెయిన్ పర్పస్ వచ్చేసి దీని మెయిన్ రీజన్ వచ్చేసి ఒక చిన్న గమ్ పార్టికల్ అనమాట. సో గమ్ వల్ల ఎలా ఓషన్ గేట్ అనేది డిస్ట్రాయ్ అయింది అని అనుకుంటున్నారా? సో ఇప్పుడు చూద్దాం మనం. సో ఓషన్ గేట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే టూ ఎండ్స్ దగ్గర టైటానియం కోర్స్ ఉంటాయి, 2 టైటానియం కాయిల్స్ ఉంటాయి. సో మధ్యలో మాత్రం కార్బన్ ఫైబర్ ఉంది. సో ఆ కార్బన్ ఫైబర్ ఇంకా టైటానియం రింగ్ని జాయిన్ చేయడానికి గమ్ అనేది యూజ్ చేస్తారు. సో ఆ గమ్ స్టిక్కీనెస్ అండర్ వాటర్ వెళ్ళిన తర్వాత చాలా లో అయిపోతుంది. సో ఆ గ్యాప్లో వాటర్ వెళ్ళడం వల్ల ఆ ప్రెషర్కి కార్బన్ ఫైబర్ అనేది తట్టుకోలేదు. సో మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే అండర్ వాటర్లో కార్బన్ ఫైబర్ ఏంటి అని. అవును, కరెక్టే. అండర్ వాటర్లో టైటానియం ఇలాంటి స్ట్రెంత్ ఉన్న మెటల్స్ యూజ్ చేయాలి, కానీ వీళ్ళు కార్బన్ మెటీరియల్ అనేది యూజ్ చేశారు. సో ఈ కార్బన్ మెటీరియల్ని ఒక గమ్తోని స్టిక్ చేయడం ఇంకా ఫనీగా అనిపిస్తుంది. ఒక గమ్ అనేది టైటానియం మెటల్ని ఇంకా కార్బన్ ఫైబర్ని హోల్డ్ చేస్తుందా? సో అండర్ వాటర్కి వెళ్ళాక చాలా ప్రెషర్ ఉంటుంది. సో దానివల్ల ఇంప్లోజన్ అవుతుంది. సో ఇంప్లోజన్ అంటే సింపుల్, ఎక్స్ప్లోజన్ అంటే డెబ్రిస్ అని బయటకి ఎక్స్ప్లోడ్ అవుతాయి, కానీ అండర్ వాటర్లో ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఇంప్లోడ్ అవుతాయి. సో లోపలికి పార్టికల్స్ అనేవి స్క్వీజ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ అపోజిట్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ అనమాట. సో ఈ డిస్ట్రాయ్ అయిన ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత దీన్ని ఇప్పుడు బయటకు తీశారు. సో ఇలాంటి షార్ట్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.